తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తుల క్యూలైన్లు వెలుపల ఉన్న కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు బారులు తీరాయి. టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 67,952 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 27,414 మంది తలనిలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 3.97 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ వెల్లడించింది. కాగా మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే పండుగలు, ఉత్సవాలు, ఇతర విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. మార్చి 2వ తేదీన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తితో మార్చి నెల ఉత్సవాలు ఆరంభమవుతాయి. ప్రస్తుతం తిరుమలలో తెప్పోత్సవాలు వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.